జీలకర్ర మన వంటల్లో విస్తృతంగా ఉపయోగించే ఒక సుగంధ ద్రవ్యం. ఇది కేవలం వంటలకు రుచి, వాసనను జోడించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. జీలకర్రలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక చాలామంది జీలకర్రను పదే పదే కొనే బదులు ఒకేసారి ఎక్కువ మోతాదులో ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు కల్తీ జీలకర్రను కొనే ప్రమాదం ఉంది. కల్తీ జీలకర్ర వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇక ఒకేసారి ఎక్కువ తెచ్చుకోవడం వల్ల జీలకర్ర కొంతకాలం తర్వాత చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే జీలకర్రను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. జీలకర్ర స్వచ్ఛమైనదో కల్తీదో తెలుసుకోవాలంటే ముందుగా కొద్ది జీలకర్రను మీ అరచేతిలో తీసుకోండి. జీలకర్ర ముదురు గోధుమ రంగులో ఉంటుంది. పొడవుగా సన్నగా ఉంటే ఒక చివర సన్నగా ఉంటుంది. దాని ఉపరితలం గరుకుగా గీతలతో ఉంటుంది. అదే కల్తీ చేసిన జీలకర్ర రంగు అనుకోండి, అసాధారణంగా ఉండొచ్చు. చాలా ముదురు లేదా లేత రంగులో ఉండొచ్చు. కొన్నిసార్లు రంగు వేసిన గింజలు కనిపిస్తాయి. అవి మృదువుగా లేదా సాధారణ జీలకర్ర కంటే భిన్నమైన ఆకృతిని కలిగి ఉండొచ్చు. మీ వేళ్లతో జీలకర్రను రుద్దినప్పుడు ఏదైనా రంగు అంటుకుంటే లేదా నల్లటి పొడి వస్తే అది కల్తీది అని కనిపెట్టండి. దీనికోసం ముందుగా ఒక గ్లాస్లో సగం వరకు నీరు తీసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్రను నీటిలో వేయండి. స్వచ్ఛమైన జీలకర్ర గ్లాస్ అడుగుకు వెళ్ళిపోతుంది. కొన్ని తేలికపాటి గింజలు పైన తేలొచ్చు, కానీ చాలా వరకు మునిగిపోతాయి. అదే కల్తీ చేసిన జీలకర్ర వేస్తే నీటి రంగు మారడం మీరు గమనించవచ్చు. రంగు వేసిన పదార్థం కరిగి నీటిని గోధుమ రంగులోకి లేదా నలుపు రంగులోకి మార్చొచ్చు. ప్లాస్టిక్ గింజలు, రాళ్ళు వంటి కల్తీలు కూడా అడుక్కు వెళ్లకుండా పైనే తేలొచ్చు. జీలకర్రలో ఒక ప్రత్యేకమైన ఘాటైన వాసన ఉంటుంది. కొద్ది జీలకర్రను తీసుకొని వాసన చూడండి. స్వచ్ఛమైన జీలకర్ర బలమైన, విలక్షణమైన సువాసనను కలిగి ఉంటుంది. అదే కల్తీ చేసిన జీలకర్రలో అసహ్యకరమైన వాసన రావచ్చు. జీలకర్రను గాలి చొరబడని డబ్బాలో, సూర్యరశ్మి పడకుండా చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయండి. ఇలా చేయడం వల్ల దాని సువాసన, నాణ్యత ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. సాధారణంగా సరైన నిల్వలతో జీలకర్ర గింజలు 3 నుంచి 4 సంవత్సరాల వరకు, జీలకర్ర పొడి 1 నుంచి 2 సంవత్సరాల వరకు మంచి నాణ్యతను కలిగి ఉంటాయి.